కాషాయ పార్టీని కోవర్టులు పట్టి పీడిస్తున్నారా? పార్టీలో జరిగే అంతర్గత విషయాల్ని చేరవేసే కోవర్టులు ఇప్పుడు వారి ప్లాన్ మార్చుకుని మరీ ఎన్నికల్లో కమలం పార్టీని దెబ్బకొడుతున్నారా? పురపోరులో కాషాయ పార్టీ ఓటమికి ఆ కోవర్టులు పనిచేశారా? కోవర్టులపై ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యల వెనుకున్న కారణాలు అవేనా? 20 ఏళ్లుగా బీజేపీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలంటూ ఎంపీ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? కమలం పార్టీలో జరుగుతున్న కోవర్టుల రచ్చ ఏంటి? అసలు ఆ పార్టీలో కోవర్టులు ఎవరు? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోవట్టుల రాజకీయ అంశం మరోసారి తెరపైకొచ్చింది. కోవట్టుల రాజకీయం అనగానే గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో నిత్యం కోవట్టులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ ఆ పార్టీ మాజీ ఎంపీ వీహెచ్ కమెంట్స్ చేస్తూ వచ్చేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో కోవట్టుల రచ్చ తగ్గింది. ఇప్పుడు ఆ కోవట్టు రాజకీయం తెలంగాణ బీజేపీ పార్టీకి చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చాలాసార్లు కేసీఆర్ కోవర్టులు కాషాయ పార్టీలో పనిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో ఆరోపించారు. పురపోరు ముగిసిన తర్వాత మరోసారి బీజేపీలో కోవర్టులున్నారంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ పార్టీలో కోవర్టులపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. తెలంగాణలో 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెంటనే వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. బీజేపీలోని పలువురు నాయకుల్ని కోవర్టులతో పోల్చడం పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కి చెందిన బీజేపీ కోవర్టులు పనిచేసినట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేశారు. కోవర్టుల వల్ల గెలవాల్సిన చాలా మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని ఆరోపించారు. బీజేపీ ఇన్ఛార్జీలుగా పనిచేసిన చాలా మంది కాంగ్రెస్కి అమ్ముడుపోయి కోవర్టులుగా పురపోరులో పనిచేశారంటూ విమర్శించారు. ఇప్పుడు ఆ కోవర్టులు ఎవరంటూ కమలం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సందర్భంగా మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్లు చేసిన హంగామా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు పంచాయతీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో మెట్పల్లి మున్సిపాలిటీల్లో 26 వార్డులకు బీజేపీ 10 వార్డులకు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిగతా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, మిగతా 4 స్థానాల్లో 4 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కానీ బీజేపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎంపీ, ఇన్ఛార్జ్ల నిర్లక్ష్యంతో మెట్పల్లి మున్సిపాలిటీ చేజేతులారా బీజేపీ చేజార్చుకుందనే విమర్శలొచ్చాయి. బీజేపీ కౌన్సిలర్స్కు సరైన సమయంలో విప్ జారీ చేయనందుకే మీనా సుఖేందర్ గౌడ్ కాంగ్రెస్కు ఓటేశారని ఆగ్రహంతో బీజేపీ కౌన్సిలర్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు ఇంటిపై దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. వెంటనే మీనా సుఖేందర్ గౌడ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇదంతా ఒకెత్తైతే 9 మంది కౌన్సిలర్స్ అందరూ తమ గోడు చెప్పుకునేందుకు ఏకంగా పార్టీ ఆఫీస్ మెట్లెక్కారు. చైర్మన్ ఎన్నిక సమయంలో స్థానిక జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు, స్థానిక ఎంపీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నిక ఇన్ఛార్జిలే కాంగ్రెస్కు అమ్ముడుపోయి తమను అందరి ముందు పరువు పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సొంత డబ్బులను, భార్యల బంగారాన్ని తాకట్టు పెట్టి ఖర్చు చేసి గెలిస్తే కనీసం తమను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. పార్టీని భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే పార్టీని నమ్ముకొని గెలిచి పార్టీ కోసం పనిచేస్తుంటే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే మా పరిస్థితేంటి, ఉండాలా పోవాలా అంటూ మెట్పల్లి కౌన్సిలర్స్ తమ గోడు రామచంద్రరావుకు వినిపించారు. ప్రస్తుతం ఈ పరిణామాలు అన్ని కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక స్థానిక ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, నేను ఎవ్వర్నీ కొనుగోలు చేయను, స్వచ్ఛమైన రాజకీయాలు కోరుకుంటున్నా. మెట్పల్లిలో సుఖేందర్ గౌడ్ 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటూ కోవర్టున్నందుకే భార్యకు టికెట్ ఇచ్చాం. పైగా కాంగ్రెస్ వాళ్లే సుఖేందర్ గౌడ్కు వీక్ అభ్యర్థిని పెడతామన్నారు. ఇలా పార్టీలో ఉన్న కోవట్టు దొంగలంతా పార్టీ వదిలిపోవాలి. ఇక జగిత్యాల, మెట్పల్లి పార్టీ ప్రక్షాళన మొదలైంది. ఇందూర్లో ఇప్పటికే పార్టీ ప్రక్షాళనైంది. ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడింది. కానీ దక్షిణ తెలంగాణలో పార్టీ బలపడాల్సిందే. పార్టీలో ఉన్న కోవట్టులు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి కమలం పార్టీలో కూడా కోవట్ల రాజకీయం నడుస్తోందని ఎంపీ బహిరంగంగా చెప్పడంతో పార్టీలో ఉన్న కోవట్టులుగా ఎవరు పనిచేస్తున్నారు అనే దానిపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరి పార్టీలో ఉన్న కోవట్లకి అధ్యక్షుడు చెక్ పెడతారా, లైట్ తీసుకుంటారా? అసలు కోవట్టులు ఎవరనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.